దైవరాజ్యంలో ఏముంటాయో చూడండి. ఈ ఈ సమరయ పట్టణంలో ఏమున్నదో దేవుని రాజ్యంలో ఏముండదో చూడండి అని తెలియజేస్తున్నాను. 21వ అధ్యాయము 3వ వచనం చెప్తున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపాడును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండడు. ఆయన వారి కన్నులు బట్టి భాష పిలుపును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఉండదు, ఏడుపైనను ఉండదు, వేదనైనను ఉండదు. ఇది దేవుని రాజ్యం. ఇక్కడ ఏముంది? అరుపులున్నాయి, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి. వేదన ఉంది, మరణం ఉంది. ఇంకుండవు. దేవుని రాజ్యంలో ఉండవు. దేవుని రాజ్యంలో ఉండవు. దేవుని రాజ్యంలో ఇప్పుడు సంతోషం, 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 సమాధానం, నెమ్మది. దేవుని రాజ్యంలో ఎప్పుడు సంతోషమే. సజీవులు నివసించేవారు. దేవుని రాజ్యంలో పరిశుద్ధులు నివసించేవారు. పాపులు కాదు, గాలిని చేసేవారు కాదు, మోసం చేసేవారు కాదు, అన్యాయం చేసేవారు కాదు, అక్రమం చేసేవారు కాదు. ఎవరు? పరిశుద్ధులు, మార్పు చెందిన వారు. దేవుని రాజ్యంలో దేవుని కొరకు జీవించేవారు మాత్రమే ఉంటారు. దేవుడు మీ కొరకు ఏదైతే రక్షణ నిమిత్తం కొరకు సిద్ధపరిచారో ఆ రక్షకుని మీరు ఎరిగితే చాలు, ఆ విమోచకుని మీరు తెలుసుకుంటే చాలు, ఆ రక్షకుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే చాలు, ఆ రక్షకుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తే చాలు. ఆయన నీ కొరకు కలవలసిన బలైపోయాడు. నీ ఆత్మ అపవిత్రమైన ఆత్మను ఇప్పుడు ఏం చేశాడైనా? అపవిత్రత తీసేసి పవిత్రత ఉంచాడు. ఆ అపవిత్రతను తొలగించాడు, గద్దించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పవిత్రమైన ఆత్మను ఇచ్చాడు. నీ లోపం కలిగిన ఆలోచన తీసేశాడు. పక్షవాతం కలిగిన వారంటే లోపం కలిగిన వారు అంటే మనసు స్థిరత లేనివారు, ఏం చేయాలో అర్థం కాని